వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున తప్పకుండా తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేది తప్పకుండా తెలిస్తే ఆశ్చర్యపోతారండి. మరి రేపటి రోజున ఏం జరగబోతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే మీరైతే చూస్తారనమాట. ఇక ఈ రాశి వారికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడడం కూడా వీరికి అసలు ఇష్టం ఉండదు. ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారనమాట. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలను, ఎన్నో రకాలైనటువంటి క్షోభలను అనుభవించారండి. అసలు మా జీవితం ఇలా ఎందుకు తారుమారయ్యింది, మేము ఎందుకు ఇలా అయిపోయాము అనేటువంటి ఒక బాధను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోయి ఉంటారనమాట. అయితే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను, బాధలను పడ్డారనమాట. చాలా తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయండి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారనమాట. కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారనమాట. కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారండి, అంతగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నా అనుకున్న వాళ్ళే ఎప్పుడు వీరికి ఎదురు దెబ్బ తీస్తూ ఉంటారనమాట. ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున చాలా లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా రేపటి రోజున మీకు ఆటంకాలు అనేవి కనిపించడం లేదనమాట. చాలా మంచిగా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. మీ కళ్ళన్నీ కూడా మీరైతే ఎప్పుడైతే ఒక విజయ దిశగా మీరు రావాలని చెప్పి ఆశపడ్డారో ఆ కళలన్నీ కూడా తప్పకుండా విజయానికి దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కూడా మీరు కొన్ని రోజుల నుండి గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించడం చూస్తారనమాట. అది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా ఈ రాశి వారికి జాలిగుణం అనేది చాలా అధికంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారనమాట. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండడం వీరికి బాగా అలవాటైతే ఈ రాశి వారికి చాలా నమ్మకస్తులు కూడా. ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారండి. ఇక వీరు కొంతమందిని నమ్మటం వలన మోసపోతూ ఉంటారనమాట. అయితే వీరికి మంచి భవిష్యత్ అనేది రాసిపెట్టి ఉందన్నమాట. భవిష్యత్ అంటే భగవంతుడు ఏమిటంటే మంచివారికి కష్టాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు అంటారు కదా. మరి మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగా తెలియనటువంటి పనులు కావచ్చు, ఇలాంటివన్నీ ఎన్నో ఏర్పడతాయండి. అన్నిటికీ కూడా భగవంతుడు కారణం కాదు. కాబట్టి మనకు తెలిసింది భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళడం మనకు జ్ఞానాన్ని ఇస్తారండి. పశువులకు జ్ఞానం లేదు కదా. కాబట్టి మనకు ఒక ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉండకూడదు. మనకు జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి మనకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా ఉంది. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనే నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పి తర్వాత అలాగే ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదా, ఆ పని చేయడం వల్ల మనకి ఏదైనా లాభమా నష్టమా అనేది 1-2 సార్లు మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనం చేసేటువంటి పని పట్ల మనకు మంచి లాభం నష్టాలు అనేది డిసైడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారండి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇంకా ముందు రోజుల్లో కూడా మీకు మంచిగా ఏదైనా ఒక స్టార్ట్ చేసేటువంటి కొత్త పనులు కూడా కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ కూడా లాభాన్ని తెచ్చిపెడతాయండి. కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి, కొత్త స్థలం ఉండాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. మీ కల తప్పకుండా నెరవేరుతుంది. మంచి శుభవార్త మీరు వింటారండి. ఈ రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి హృదయాలన్నమాట. ఎంత పెద్దవారికైనా కానీ అసలు బయట అంటే పడరు. ఏంటంటే వీరు తప్పు చేసి భయపడరండి. తప్పు చేయకుండా తప్పు చేసినా కూడా దాన్ని తప్పు అని చెప్పరనమాట. అంటే నికాసుగా చెప్పేస్తారు. తప్పుని నిందగా ఎప్పుడు కూడా మొయ్యరని చెప్పుకోవచ్చు అనమాట. కానీ వీరి జీవితంలో కూడా ఎప్పుడైనా సరే కొన్ని బాధలు, కష్టాలు అనేటివి అనుభవిస్తూ ఉంటారండి. ఏదైనా సరే భగవంతుని నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రలు కండి. మనుషులను ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మకండి. మనం ₹1 దాచుకొని సంపాదించుకున్న ₹1 మనం వృద్ధిలోకి వస్తున్నామని అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలను తెలుసుకొని మనల్ని ముంచెత్తడానికి జనాలను నమ్మడం కంటే భగవంతుడు అనుగ్రహానికి కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఎంతైనా మనకు డైవర్ట్ చేసుకోవడం కానీ మన మనసుని చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. మన ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయన్నమాట.
ఇక ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి రేపటి రోజున కూడా తొందరపాటు నిర్ణయాల్లో మీరు ఎక్కువగా ఆసక్తి అనేది చూపకండి. దానివల్ల కొన్ని నష్టాలు మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు. మంచి జీవితం ఉన్నా కూడా మీకు కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది ఒక్కొక్కసారిగా చెప్పలేనటువంటి పరిస్థితులకు చేజారిపోతుంది. చేసేటువంటి పనిలో మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా బాగా రేపటి రోజున కనిపిస్తుందండి. మరి ఇంతకు ఒక దేవత అని చెప్పాం కదా, ఆ దేవత మరెవరో కాదండి, మీ ఇంటి కులదేవత అన్నమాట. లేదంటే మీకు తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోండి. ఆ దేవత తప్పకుండా మీకు మన పూర్వీకుల నాటి నుండి, మన తాత ముత్తాతల నాటి నుండి పూజించినటువంటి దేవత కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా మనం పూజించలేకపోయినా మనం ఒకలాగా ఉన్నా కూడా ఆమె ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోదండి. సపోజ్ మీరు సంతానానికి సంబంధించి ఏదైనా మొక్కుబడి మొక్కుకున్నారా అనుకోండి, మన ఇంటి కుల దేవతకు సంబంధించినటువంటి ఆ మొక్కుబడులు తప్పకుండా తీర్చుకోవాలన్నమాట. కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ఈసారి మర్చిపోకుండా తప్పకుండా మీరు సంతానం పట్ల కానీ లేకుంటే ఉద్యోగం పట్ల కానీ ఏదైనా ఒక కోరికను మనం కోరుకుని ఉంటాం కదా, మన దైవం పట్ల ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదన్నమాట. ఆ ఇంటి దేవత ఉంటారు కదండి, మనపై అంత ప్రేమ వాత్సల్యం చూపిస్తారనమాట. ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమాభిమానాలు మన పూర్వీకుల నాటి నుండి చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. కాకపోతే మనం మర్చిపోయినప్పటికీ రకరకాల సూచనలు తెలియజేస్తూ ఉంటుందండి. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా తెలుసుకోండి. కులదేవతను ఆరాధన స్టార్ట్ చేయండి. తెలియకుండా ఆమె అనుగ్రహం అనేది మీపై తప్పకుండా ఉంటుందని చెప్పి మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇంకా ఎక్కువగా అలాగే పూజ చేయాలి, ఆమెను పూజించాలని చెప్పి మదన పడకండి. కేవలం తెలుసుకొని ఆమె నామస్మరణ చేసిన ఆమె జీవితంలో పూర్తిగా మన జీవితాన్ని మార్చివేస్తుందన్నమాట. ఆమె అనుగ్రహం మీరు దక్కిందంటే కనుక అష్టైశ్వర్యాలు, అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. నరదిష్టి కూడా మీకు లేకుండా పోతుంది. అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడేటువంటి అవకాశం అనేది ఆ కులదేవత మనకు కాపాడుతూ ఉంటుందన్నమాట. ఎన్ని అడ్డంకులను మీ నుండి దూరం చేస్తుంది, అలా తోడుగా ఉంటుంది. కాబట్టి కులదేవత ఎప్పుడు కూడా విస్మరించకూడదన్నమాట. కులదేవతను ప్రార్థించడం మీరు ఈ రోజు నుండి మొదలు పెట్టండి. మీకంతా కూడా మంచి జరుగుతుందండి. నిజంగా కులదేవతను చాలామంది మర్చిపోయి ఉంటారు. అలా ఎప్పటికీ కూడా మర్చిపోవద్దని, మన తాత ముత్తాతల నుండి ఆరాధిస్తున్నటువంటి కులదేవతలను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎన్ని దేశ విదేశాలు తిరిగినా కూడా మనం ఎక్కడున్నా కూడా కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కనీసం నామస్మరణైనా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ రోజు నుంచి అంటే ఒక్కసారిగా ఆ పనులన్నీ కూడా మీకు ఆగిపోయినటువంటి పనులు కూడా సజావుగా ఒక్కొక్కటిగా సాగడం చూస్తారనమాట. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడడం కూడా చూస్తారండి. ముఖ్యంగా మనశ్శాంతి లేకపోవడం, ఎంత సంపాదించినా కూడా అది వేస్ట్ కదండి. కాబట్టి రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సకాలంలో అన్ని పనులను పూర్తి చేసేందుకు ఎన్నో రకాలుగా మీరు కష్టపడుతున్నప్పటికీ మీ నీతి నిజాయితీ మిమ్మల్ని అన్ని విధాలుగా శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా కులదేవత ఆరాధన విస్మరించడం వలన కొన్ని విషయాలు మీకు వెనుకబాటుతనంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నా కూడా మీకు పెద్దగా నచ్చదు. కాబట్టి నిలదీసి అడుగుతున్నారని, అంటే బాగుండాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండి పైకి చక్కగా నవ్వుతూ ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటారు. లోపల ఎన్నో బాధలు పడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారు. కాబట్టి అప్పటికప్పుడు కోపం వస్తే సీరియస్ అయిపోతారండి. కానీ లోపల మాత్రం ఏది దాచుకోరనమాట. అంత సున్నితమైనటువంటి మనస్సులు కలిగిన వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అలాగే మీకు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సకాలంలో రేపటి రోజున పూర్తి చేస్తారండి. ఈ రాశి వారికి తన కుటుంబం కోసం ప్రాణమైనా కానీ ఇస్తారండి. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా మీరు ముందుంటారు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇక ఈ రాశివారు రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, మీరు తులసి చెట్ల దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల అదృష్టం అనేది తప్పకుండా మీకు. లక్ష్మీదేవి యొక్క స్వరూపం అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. ఎంతో విశేషమైనటువంటి రోజులు వస్తున్నాయి ఇప్పటి నుంచి. కార్తీక మాసంలో తప్పకుండా కార్తీక పూజలు చేసుకొని శివుడిని మనస్ఫూర్తిగా ఆరాధించుకోండి. కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క పూజ అలాగే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి. వీలుంటే చక్కగా బిల్వ పత్రాలతో కానీ లేదంటే జలంతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో తెలియని వారు, ఈ రాశివారు మీ పెద్దలని కానీ మీ ఊర్లో వారిని కానీ అడిగి చక్కగా కులదేవత ఎవరని తెలుసుకొని చక్కగా కులదేవత ఆరాధన చేసుకొని మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రయాణాలు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక సంఘటన గురించి అయితే మీరు పూర్తిగా రేపటి రోజున కొన్ని నిజాలు తెలుసుకుంటారు. సోదరిమణులతో ఇలా ఎవరితో అయినా కానీ ఒక చిన్న వాగ్వాదం అది పెద్ద గొడవగా మారుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించి
సర్దుమణిగి సంతోషంగా ఉండండి. చూశారు కదండి వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.